సామంతతో విడాకుల తర్వాత చైతు తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు శామ్ కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. కానీ చైతు మాత్రం తన తోటి నటి శోభితతో కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నాడు. వీరి వివాహం డిసెంబర్ 4న రాత్రి 8:13 ముహూర్తానికి జరగనుంది. తెలుగు సంవత్సరాది క్రోధినామ సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం మిథున లగ్నంలో జరగబోతోంది. ఇప్పటికే వీరి మ్యారేజ్కి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. అయితే వీరి వివాహం అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలోనే జరపడం వెనుక పెద్ద రీజనే ఉంది. కుటుంబ సాంప్రదాయాలు పాటిస్తూ అక్కినేని విగ్రహం ముందు మ్యారేజ్ చేస్తే ఆయన ఆశీర్వాదం లభిస్తుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, నాగ చైతన్య, అంతకుముందు నాగార్జున, అటు సుమంత్, సుప్రియ అందరూ విడాకుల బాధితులే. అందుకే ఇకపై వాళ్ల ఇంట్లో అలా జరగకుండా కాబోయే జంట జీవితాంతం సుఖంగా కలిసి ఉండేలా ఇప్పటికే ఓ హోమం కూడా నాగార్జున పండితులతో కలిసి నిర్వహించినట్టు తెలుస్తోంది. పైగా తండ్రి విగ్రహం ఎదుట అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపిస్తే కాబోయే జంటకు మంచి జరగటంతో పాటు హీరోగా నాగ చైతన్య కెరీర్ కూడా టాప్లో దూసుకుపోవటం ఖాయమంటున్నారట. అందుకే వీరి పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోలో జరిపించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.